పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ముందు దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి రూతు పుస్తకంలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు మన హృదయానికి స్వీకరించి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో ప్రవేశిద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో బోయస్ యొక్క పరిచయం కనబడుతుంది. 1వ అధ్యాయంలో రూతు యొక్క పరిచయం కనబడుతుంది. నయోమిని బట్టి, లేకపోతే తన భర్త అయినటువంటి మహలోలను బట్టి, కిందోలను బట్టి, ఎలీమెలికను బట్టి రూతు పరిచయం అవుతుంది. వీరందరూ కూడా బెత్లెహేమీయులు, ఎఫ్రాయిము మార్గము నుండి మోయాబు మార్గములకు వెళ్ళి బెత్లెహేములో కరువున కారణం చేత వారు మోయాబు దేశంలో ఉండి అక్కడ కూడా మరి 3 యజమానులు ఇంటి పురుషులు చనిపోయిన తర్వాత రూతు 2వ కోళ్ళగా నయోమికి అనుగ్రహింపబడింది. ఆమె తీసుకొని వస్తారు, బెత్లెహేముకి వస్తారు 1వ అధ్యాయం చివరిలో. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఒక బోయసును పరిచయం చేస్తుంది. ఆ బోయస్ యొక్క స్థితిగతులు ఎట్లాంటి వాడంటే, మొదటి వచనంలో చదవండి. నయోమి పెళ్ళికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశీవాడై ఉండెను, అతని పేరు బోయసు. కాబట్టి ఇతడు మొట్టమొదట బంధువు, 2వది ఆస్తిపరుడు, 3వది ఎలీమెలెకు వంశీవాడు. ఈ వ్యక్తి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా మనకి సరిపోయిన వాడిగా కనపడతాడు. ఎందుకంటే ఈయన మనకి బంధువు, యేసు ప్రభువే మనకి ప్రాణ బంధువు. ఒకవేళ లోకంలో ఉన్న బంధువులు మనం సరిగ్గా ప్రేమించకపోయినా, అంగీకరించకపోయినా, వారు ఆ రిలేషన్షిప్ మనకు దూరమైనా, యేసు ప్రభువారు ఈజ్ అవర్ రిలేటివ్. 2వదిగా ఈయన చాలా ఆస్తిపరుడంట, ఈయన వెల్దీ పర్సన్, బాగా ఆస్తి ఉంది. అందుకనే మరి ఆయన ఆస్తి ఎంత అంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన భాగ్యవంతుడు అని మాటలు ఆయనకు తగును. అబ్రాహాము తన కుమారుడి విషయమై నాకు ఎంత ఆస్తి ఉంటే ఏమాత్రం ప్రయోజనం, నా ఆస్తికర్తడికి ఇంటి యజమాను ఆ దాసుడైనా ఎలియాజరే కదా ఆస్తికర్త అవుతాడు కదా అంటాడు. కాదు, నీ ఆస్తికి తగిన కొడుకుని నేను ఇస్తా. ఎంత కొడుకుని ఇస్తానంటే ఒక ఇస్సాకు వల్ల ఇది నీ సంతానము ఆనబడును. అంటే ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికమైన ప్రజలందరూ కూడా ఇస్సాకు సంతానంగా చేస్తా. నీ ఆస్తిని మొత్తం తిరగలిగేవాడిని నీకు పుట్టిస్తా. అందులో పుట్టాం మనం కూడా. అర్థమవుతుందా? మనము ఐశ్వర్యవంతులం, వీఆర్ వెల్దీ పర్సన్స్ అన్నమాట. స్పిరిచువల్లీ, భౌతికంగా మనకు అంతగా మనకంటే ధనవంతులు ఉండొచ్చు, కానీ వారి ఉగ్రత ధనవంతు వారి ఆస్తి అక్కడకు రాదు. నీతి మరణము నుండి తప్పించును, రక్షించును. కాబట్టి వీఆర్ రైచియస్ మ్యాన్, రైచియస్ పర్సన్స్, రైచియస్ పీపుల్స్. కాబట్టి అందుకే ఈ ఆస్తి మన సొంతమైంది. ఈ లోకంలో ఈ ధనం గురించి ఎవరికి తెలవదు. ఎవరినైనా అడిగామంటే అది అదంతా ఎవరు చూశారండి, మీరు ఏదో పరలోకం అంటారు, ధనం అంటారు, అవన్నీ మాకేం సంబంధం లేదు అంటారు. తర్వాత ఈయన ఎలీమెలెకు వంశం వాడు, అంటే వెరీ క్లోజీ, వెరీ నియరెస్ట్ అనే మాటలు చూస్తున్నాం.
అంటే బంధువులు చాలా మంది ఉండొచ్చు, దగ్గర బంధువు అంటారు కొంతమంది కదా, క్లోజ్ రిలేటివ్, నియరెస్ట్ రిలేటివ్ చాలా మంది తక్కువ ఉంటారు, ఎక్కడో ఉంటారు. మీ బంధువులు విజయవాడంతో ఉన్నారమ్మా? లేదుగా, ఎక్కడో ఉంటారు కదా. మీ బంధువులు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. కానీ ఈయన మనకి అంతకన్నా దగ్గర బంధువు, అదే సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి యొక్క పొలంలోనికి రూతు వచ్చింది. అది నేను చెప్పాలనుకునేది. ధనవంతుడు, ఆస్తిపరుడు, బంధువు, వంశంవాడు అయినటువంటి బోయజు పొలంలోనికి వచ్చింది. కాబట్టి పొలము చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన ఇంకా తర్వాత 4వ అధ్యాయంలో విడిపించేవాడు, 4వ అధ్యాయంలో వివాహం చేసుకునేవాడు అని కూడా ఉంది. ఈయన గురించి రూతుని వివాహం చేసుకుంటాడు, రూతుని ఆ యొక్క నింద నుండి తప్పిస్తాడు. అంటే విధవరాలనే అపనింద లేకుండా చేస్తాడు, విడిపించేవాడు, రెడీమర్ అండ్ బ్రైడ్ అన్నమాట. ఇన్ని క్వాలిటీస్ బోయేసుకున్నాయి. ఇంటి పొలంలోనికి ఆశ్చర్యకరమైన రీతిలో రూతు రావచ్చింది. కాబట్టి ఈ పొలము యొక్క ఆత్మీయమైన మార్చాలు మనం వెలిగితే ఈ స్పిరిచువల్ ఫీల్డ్ మంది మన ఆత్మీయ జీవితం కూడా బోయజు పొలంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదట ఈ పొలంలో ఏముందో చూస్తాం. వచనము 2లో మోయాబీయురాలు రూతు, నీ సెలవైనళ్ళ నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వారి వెనుక పరిగి వేరుకొందును. ఎవరి కటాక్షము, గ్రేస్ బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గ్రేస్. కటాక్షం పొందగలిగిన స్థలం అంటే ఇది. అందరికీ ఈ కరుణ, ఈ కటాక్షం అనేది ఉండదు. బోయజు పొలంలోకి వెళ్ళగానే ఆమెకు పొలంలో ఉన్నవారు కానీ, పొలం యజమానుడు కానీ, లేదా పొలంలోకి వెళ్తానన్నప్పుడు న్యాయ విమర్శ కానీ అందరికీ పీస్ వచ్చింది అన్నమాట. అందరూ సమాధానకరంగా ఉన్నారు ఈ పొలంలోకి వెళ్తాకి. ఆత్మీయమైన పొలం మన జీవితం కూడా సమాధానకరంగా ఉండాలి. కరుణకు ఆపోజిట్ ఏంటిది? కాఠిన్యం కదా. గ్రేస్కి ఆపోజిట్ ఏమంటుంది? కఠినమైనటువంటి విధానం. కాబట్టి ఈనాడు ప్రభు బలలో ప్రవేశిస్తున్న మన ఆత్మీయ జీవితం మొట్టమొదట కటాక్షము కలిగిందిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సమాధానకరమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాఠిన్యము, కర్కోటము, దౌష్ట్యము ఇట్లాంటివి ఉండొద్దు. క్రూషియల్ మైండ్ ఉండొద్దు, పీస్ఫుల్ మైండ్ ఉండాలి. కొన్నిసార్లు పైకి చాలా ప్రశాంతంగా కనపడతాం, కానీ నోరు తెలిస్తే వస్తుంది అబ్బా ఇంత భయంకరమైన మాటలు ఎక్కడ ఉన్నాయా అన్నటువంటి అన్నమాట. సో మొట్టమొదట మనము పరీక్షించుకోవాల్సింది బోయజు పొలం కాదు, మన ఆత్మీయమైన పొలం కూడా బోయజు పొలంలాగా ఉండాలంటే మొట్టమొదట కటాక్షం ఉండాలా, కరుణ ఉండాలా, గ్రేస్ ఉండాలా, కృప ఉండాలా, కనికరం ఉండాలా. ఇవి లేకుండా మనం ప్రభు బలలో ప్రవేశించడం మనకంత ఆశీర్వాదకరం కాదు అనే సంగతిని హెచ్చరిక చేయబడుతున్నది. మొదటిది. రెండవది 4వ వచనం, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైనగాక చేయవారితో చెప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. ఇట్స్ ద బ్లెస్డ్ ఫీల్డ్. ఆశీర్వాదకరమైనటువంటి స్థలం ఇది. వారు దేవుడు మీకు తోడుగా ఉండని బోయజు అంటే ఆయన నేను ఆశీర్వదించునుగాక అని వాళ్ళు కూడా అంటున్నారు. అంటే కోయిన్సైడ్, బోత్ సైడ్స్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. రెండు పక్కల నుండి దీవెన ఉండాలి. అంటే ఓ ప్రక్క నుండి ఆశీర్వాదం, మరో ప్రక్క నుండి శాపం, అలాంటి మాటలు ఉండకూడదు. అందుకనే ఒక జలం నుండే మంచినీరు, ఒక జలం నుండి ఉప్పు నీరు వచ్చునా అంటారు. రావుగా, ఏదైనా మంచినీరు, ఏదైనా ఉప్పు నీరు. కాబట్టి ఇక్కడ పొలంలోకి రాగానే బోయజును చూడగానే
ఉదయకాలపు వేళ మన ఆత్మీయ జీవితం ఆశీర్వదించేదిగా ఉండాలి. ఎంతమంది లేదు సరే, ఒకరిద్దరిని ఆశీర్వదించిన తర్వాత మనకు అవసరం వచ్చేస్తుంది. అబ్బో ఎంతమందిని దీవించలేవాడు అంటే ప్రార్థన ఎదురుగురి ప్రార్థన చేసిన తర్వాత ఇక మనకి అవసరం వచ్చేస్తుంది, ఇక చేయలేము. కొంతమంది ఉన్నారు గంటల తరబడి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఎడతెక్క ప్రార్థించమన్నాడు ప్రభు, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు. మీరు శోధింపబడ్డారంటే అవతలను శోధిస్తారు. మీరు కానీ ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తారు. సో కాబట్టి బోయజు ఫలము రెండవదిగా మనకి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం, దీవెన ఇచ్చే ఫలం, దేవుని తోడునిచ్చే ఫలం. ఈనాడు మన విశ్వాస జీవితంలో దేవుని తోడుని తీసుకొని వెళ్ళాలి. ఎవరికి తన దేవుడే యెహోవా, దేవుడు వాడు ధన్యురాలు అయిపోయింది. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు ఉండును, ఎవడు తన దేవుడైనా యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. దేవుని తోడు కావాలా, గాడ్స్ ప్రెజెన్స్ మనకి ఎప్పుడైతే ఉందో మన ఆత్మీయమైనటువంటి భూమి అనేకులను ఆశీర్వదించేదిగా ఉంటుంది. మనకి దేవుడు తోడు లేకపోతే ఎవరిని ఆశీర్వదించడం తెలుసా? చూసిన వాళ్ళందరి మీద కోపం వచ్చేస్తా ఉంటుంది. ఇంట్లో తిరిగే కుక్క మీద కోపం అవుతుంది, పిల్లి మీద కూడా కోపం అవుతుంది. దేవుడు తోడుగా ఉంటే ప్రతి చిన్న గుండె సూది మీద కూడా ప్రేమ అవుతుంది తెలుసా? గుండె సూది మీద కూడా ప్రేమ అవుతాడంటే కోపం ఎవరు కూడా గుచ్చుకోవడం లాగేది కూడా పోతాం, లేదా తలకాయ నడుము వచ్చి ఆ గుండె సూది పక్క తీసి అతను కొనేసిపోతాం. దేవుని తోడు అంటే ప్రతి దాని మీద ప్రేమ ఉంటుంది. దేవుని తోడుని చూస్తాం. కాబట్టి బోయజు ఫలములో రెండవది ఆశీర్వాదం ఉంది. ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. మూడవది చూడండి దయచేసి వచనము 7. ఆమె కోరివారి వెనుకను అడిగాను. ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి తీసుకుందంట. విశ్రాంతి ఎవరు తీసుకుంటారు? విశ్రాంతి ఎవరు తీసుకుంటారంటే కష్టపడిన తర్వాత కొంత ఒక పర్టిక్యులర్ సేఫెస్ట్ థింగ్ మైండ్లోకి వచ్చిన తర్వాత పర్వాలా, ఇక నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్వాలా, ఈ పూట నేను ఎంత కష్టపడిపోయినా పర్వాలేదు, పడిన కష్టం పడ్డాను, ఇప్పుడు ఇక కొంచెం నేను రెస్ట్ తీసుకున్నా పర్వాలేదని అనుకున్న వాడికి, అంటే వాళ్ళ ఆలోచన ఇంకా నేను చేయగలిగింది చేశాను అనే సాటిస్ఫైటింగ్ మైండ్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే సిస్టర్స్ వాళ్ళు అక్కడ పాత్రలు ఉన్నాయి, ఇక్కడ బట్టలు ఉన్నాయి, ఇక్కడేమో ఏదో ఉన్నాయి, అన్నీ అట్టగా ఉన్నాయి, అని రెస్ట్ తీసుకుంటారంటావా? ఎట్లా కొన్ని 2 పాత్రలు గడువు లేదా 2 బట్టలకు అవసరం పెట్టి ఆ తర్వాత రెస్ట్ మళ్ళీ చేస్తానని అనుకుంటాం. అంటే ఇదన్నమాట. అంటే బోయజు ఫలము ఒక పర్టికులర్ సాటిస్ఫాక్షన్ మైండ్లోకి వచ్చినటువంటిది, అంటే చెయ్యగలిగినంత వరకు చేసినటువంటి తృప్తి పొందినటువంటి పొలం. అసలు ఏమి చేయకుండా రెస్ట్ తీసుకోవాలంటే ఎవడు ఊరుకోడు. లేకపోతే మంచం మీద లేచి నిమ్మని పడుకుంటారంటే ఇట్లా వేసి వాళ్ళు ఊరుకుంటాడా? ఏదో నీ బయటలోనే లేదా అంటాడా లేదా? రాత్రంతా నిద్రపోయావు, లేచావు, మళ్ళీ నేను ఇప్పుడే పడుకుంటప్పుడు పుసుకెళ్ళుకుంటాను ఎట్టా వాడు నీళ్ళు లేదు కాబట్టి ఏదో కొన్ని 4 పనులు చేసేసి మరి పడుకుంటే ఆ పనులు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే షీ వాక్డ్ సంథింగ్ అట్ ద సేమ్ టైం షీ వాక్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సంతృప్తికరమైనటువంటి పనిని చేసింది. ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు ఏరుకొలుచుండేమో కొంతసేపు మాత్రం ఇంట కూర్చున్నాను, కొంతసేపు రెస్ట్. అంటే ఈనాడు ఆత్మీయ జీవితం కష్టపడేదిగా ఉండాలి, అదే సమయంలో రెస్ట్ తీసుకునేదిగా, విశ్రాంతి తీసుకునేదిగా,
చాలాసార్లు కష్టాన్ని కూడా కోరుకోవచ్చు. కష్టాన్ని కోరుకో తప్పులే, అయితే విశ్రాంతి కూడా వస్తుంది. యేసుప్రభు వారు కూడా ఇక మీరు అలసట తీర్చుకోండి అన్నాడు శిష్యుడు. వారి కన్నులు భారముగా ఉన్నాయంట, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అంటారు. అంటే సగతి ఆయనే వాడ అమరమున తలవార్చి నిద్రించుచుండేలా రాయబడింది. అంటే మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రెస్ట్ తీసుకున్నాడు, ఎక్కువ తీసుకోడు. ఈనాడు మనము కూడా ఆత్మీయమైన పొలములో ఆత్మ సంబంధమైన ప్రయాసాలు మనకు అవసరం. అదే సమయంలో ఆత్మ సంబంధమైన విశ్రాంతిని కూడా ఇచ్చేవారంగా ఉండాలని సంగతిని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మా దగ్గరకు వచ్చిన వాడు తెప్పరలా, మన దగ్గరకు వచ్చిన వాడి ప్రాణము ఉజ్జీవింపబడాలా, మన దగ్గరకు వచ్చిన వారి ప్రాణములో గొప్ప సంతోష సమాధానములు నిరసన. ఏ మనిషి అండి ఆయన, ఏ మనిషి అండి అమ్మా అన్నట్టు ఉండద్దు. నీలో ఆత్మీయమైనటువంటి సమృద్ధి ఉంటే ఖచ్చితంగా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మూడవది. మొట్టమొదట ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ గ్రేస్, ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ ప్లెంటీ, మిగిలి ఉండేది లేకపోతే ఉండేది రెస్ట్, విశ్రాంతి తీసుకునే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. తర్వాత రండి 13వ వచనం. అందుకని నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతుంది కనుక, కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన చెప్పాడు, నువ్వు ఇక ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరే పొలానికి పోవద్దు, ఇక్కడ ఏరుకో అంటే అవంటుంది నాయందు ప్రేమ కలిగి నన్ను ఆదరించి